కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు రాత్రి పాపయ్య రాజయ్య అనే ఇద్దరు దొంగలు బంగారం దొంగతనం చేసి ఆ మూటను జాగ్రత్తగా పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ, మనం ఇంత రాత్రి వేళ వెళ్ళడం సబబు కాదనిపిస్తుందిరా సుబ్బయ్య. మరి ఏం చేద్దాంరా పాపయ్య? పేదింటి తులసమ్మ ఇంటికి వెళ్దాంరా. మంచి ఆలోచన రే. కడుపు నిండా తినొచ్చు, కంటి నిండా నిద్రపోవచ్చురా. మన మీద ఆ తులసమ్మకి ఎలాంటి అనుమానం రాదు. మనం దొంగలమని తెలుసుకోలేదు కూడా అని పాపయ్య సుబ్బయ్య మాట్లాడుకొని నెమ్మదిగా తులసమ్మ ఇంటికొచ్చారు. తులసమ్మ వాళ్ళని చూసి, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నట్టున్నారు. మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడ చేయగడిగినట్టు అనిపించడం లేదే. ఇదిగో అలా వెళ్ళి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని రండి, అన్నం వడ్డిస్తాను అని చెప్పగానే పాపయ్య సుబ్బయ్య సంతోషపడిపోతారు. తులసమ్మ చెప్పినట్టుగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకెళ్తారు. ఆకు వేసి అన్నం పెడుతుంది. ఆ దొంగలు కడుపు నిండా తింటారు. డబ్బులివ్వబోతుంటే తులసమ్మ వద్దని వారిస్తుంది. ఎప్పుడు అన్నం పెట్టే మీకు ఈ సరుకులు ఎలా వస్తాయి తల్లి? మనం చేసే పుణ్యం కొద్దీ ఫలితం, పాపం కొద్దీ పరిహారం. అక్కడ మంచం ఉంది, వెళ్ళి పడుకోండి లేదమ్మా, మేం వెళతాం అని తులసమ్మ ఇంటి నుంచి బయలుదేరి ఇద్దరు ఒక చెట్టు దగ్గరికి చేరుకుంటారు. ఆ చెట్టు దగ్గర ఆగుతారు. ఈ తులసమ్మ దగ్గర ఏదో శక్తివంతమైన వస్తువు ఉన్నట్టుందిరా. దాని ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా అన్నం పెడుతుందంటే ఒకసారి ఆలోచించు. ఆ మాట విని పాపయ్య ఆలోచనలో పడ్డాడు. ఆ తరువాత ఇద్దరు మాట్లాడుకుని తులసమ్మ దగ్గర ఉన్న శక్తి ఏమిటో తెలుసుకోవాలని ఇద్దరు కలిసి కిటికీ దగ్గరకొచ్చి లోపలికి చూస్తారు. తులసమ్మ ఓ మట్టి పాత్ర ముందు నిలబడి, ఓ మట్టి పాత్ర, నువ్వు ఇచ్చిన ఆహారం మొత్తం అయిపోయింది, మరింత ఇవ్వు, ఎవరైనా వస్తే పెట్టడానికి ఉంటుంది అనగానే ఆ మట్టి పాత్రల నుంచి అన్ని రకాల ఆహార పదార్థాలు బయటకొస్తాయి. ఆ మట్టి పాత్రను చూడగానే వాళ్ళకి అత్యాశ కలిగింది. ఆ పాత్రను దొంగలించాలని అనుకొని తిరిగి తులసమ్మ దగ్గరకొచ్చి విశ్రాంతి తీసుకుంటామని చెప్పి మంచంలో పడుకున్నట్లు నటిస్తూ ఉంటారు. ఓ రాత్రి వేళ తులసమ్మ పడుకుందని గ్రహించుకొని మాయా మట్టి పాత్రను దొంగలించుకొని పక్కనే ఉన్న అడవిలోకి వస్తారు. ఒక దగ్గర పెట్టి డబ్బులు కావాలని అడుగుతారు. అంతే, వాళ్ళ దగ్గరున్న మూటలోని బంగారం మొత్తం రాళ్ళులా మారిపోతాయి. అప్పుడు ఇద్దరు నీ వల్లే బంగారం పోయిందని గొడవ పడుతూ ఉంటారు. ఆ మాయా మట్టి పాత్ర ఇలా అంటుంది, ఇలా చూడండి మూర్ఖుల్లారా, నేను మంచికి మాత్రమే పని చేస్తాను, మీలాంటి దొంగలకు కాదు. ఇప్పుడు మీకు తగిన శాస్తి జరిగింది. అత్యాశకు పోకుండా ఉంటే మీకు మీ బంగారమైనా ఉండేది. పేరాశకు పోయారు, మొత్తం పోగొట్టుకున్నారు. మీరు ఎవరి నగలైతే దొంగతనం చేశారో ఆ నగలు వాళ్ళ దగ్గరికి వెళ్లిపోయాయి. మీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఇప్పటికైనా మనుషుల్లాగా మారి బుద్ధిగా కష్టపడి పని చేసుకుని బతకండి అని చెప్పి మట్టి పాత్ర మాయమైపోతుంది. ఇదంతా చూస్తున్న తులసమ్మ వాళ్ళ దగ్గరకొచ్చి, చూడండి బాబు, ఈ రాత్రి వేళ ప్రయాణం చేయడం మంచిది కాదు, వచ్చి విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే ఎల్లండి అని ఆ మాట విని ఆ దొంగలు కన్నీళ్లతో తులసమ్మ కళ్ళు పట్టుకుంటారు. పశ్చాత్తాపానికి మించిన శిక్ష మరొకటి లేదు, పదండి పదండి అని చెప్పి వాళ్ళను తన ఇంట్లోకి తీసుకెళ్తుంది. మరుసటి రోజున పాపయ్య సుబ్బయ్య ఆ పేదంటి తులసమ్మకి కృతజ్ఞతలు చెప్పి బయలుదేరుతారు. వెలకట్టలేని మంచి మనసు, మమత నిండిన పేదింటి తులసమ్మ ఇంటికి ప్రసాద్ మళ్ళీ వచ్చాడు. తులసమ్మ ప్రసాద్ని చూసి గుర్తుపట్టింది. బాబూ ప్రసాద్, నువ్వా? ఎలా ఉన్నావు? నన్ను గుర్తుపెట్టుకున్నావా పెద్దమ్మా? ఒక పూట అన్నం పెట్టి ఆశ్రయం కల్పించినందుకు సొంత కొడుకులా నిత్యం నన్ను చూసుకుంటున్నా నిన్నెలా మర్చిపోతాను ప్రసాద్. నా కోడలు పద్మ, కూతురు అలివేని, ఇంకా పేరు పెట్టని బుల్లి మనవరాలు ఎలా ఉన్నారు? బాగున్నారు పెద్దమ్మా. రేపు మీరు మన ఇంటికి రావాలి పెద్దమ్మా. బుల్లి మనవరాలికి 21 రోజు వేడుక చేస్తున్నావా ప్రసాద్? అవును పెద్దమ్మా. మొదటిగా మీకే ఈ శుభవార్త చెప్పాలని వచ్చాను. చెప్పాను. ఇప్పుడు నా మనసు చాలా కుదుటపడింది. ఇక నుంచి అంతా శుభమే జరుగుతుంది. మంచిది ప్రసాద్. ఇక ఇంటికెళ్ళి చుట్టాలకి, ఊరి వాళ్ళకి, తెలిసిన వాళ్ళందరికీ
నీ ఇంట్లో జరుగుతున్న వేడుక గురించి చెప్పు. అందరినీ రమ్మని పిలువు. కడుపు నిండా తిని మనసారా నా బుల్లి మనవరాలని దీవించెల్లాలి. తప్పకుండా పెద్దమ్మ, అందరికీ చెప్తాను. అందరి ఆశీస్సులు నా చిన్నారి మేనకోడలికి అందిస్తాను. ఆనందంతో ఎలిగిపోతున్న నీ ముఖాన్ని చూస్తుంటే అర్థమవుతుంది ప్రసాద్, నువ్వెంత గొప్పగా నీ మేనకోడల్ని 21 రోజు వేడుకల్ని చెయ్యాలనుకుంటున్నావు. నీలాంటి మేనమావ ప్రతి ఆడపిల్లకి ఉండాలి. మేనమామ బంధం, బాధ్యత తండ్రితో సమానం కాదా పెద్దమ్మ? నా మేనకోడల్ని చూస్తుంటే మా అమ్మని చూస్తున్నట్టే అనిపిస్తుంది. నా చెల్లితో నేను మళ్ళీ ఆడుకున్నట్టుగా అనిపిస్తుంది పెద్దమ్మ. రక్త సంబంధం, తోడబుట్టిన బంధం, తాళి బంధం ఎంతో విలువైనవి బాబు. వాటిని మనం కాపాడుకుంటే అవి మనల్ని ఎప్పుడూ ఆనందంగా ఉంచుతాయి, ఆపద నుంచి కాపాడుతాయి, అనుబంధాలని పెంచుతాయి. సత్యం చెప్పారు పెద్దమ్మ. బాబు ప్రసాద్, ఇలా మాట్లాడుకుంటూ నా దగ్గరే ఉంటే ఎలా చెప్పు? ఇంటికెళ్ళి చెప్పాల్సిన వాళ్ళకి చెప్పు, చెయ్యాల్సిన పనులన్నీ చెయ్యి అని తులసమ్మ చెప్పగానే ప్రసాద్ గౌరవంగా తులసమ్మ కాళ్ళకి దండం పెట్టి తన ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తులసమ్మ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ, ప్రసాద్ చూపించే ప్రేమలో నా కొడుకు సూర్యం బియ్యపు గింజంత ప్రేమను చూపించినా ఈరోజు ఈ ఇల్లు కూడా కొడుకు, కోడలు, మనవడు, మనవరాలతో సందడిగా ఉండేది. నేనిలా ఒంటరిగా కాకుండా అన్ని బంధాలతో సంతోషంగా ఉండేదాన్ని. కానీ నాకు ఆ అదృష్టం నా తలరాతలో లేనప్పుడు ఎన్ననుకున్నా ఏమిట్లే ప్రయోజనం? తలుచుకున్నప్పుడల్లా ఇలా మనసు బాధతో బరువెక్కడం తప్ప అని కన్నీళ్లను తుడుచుకొని ఆ ఇంట్లో ఒక మూల ఉన్న చెక్క పెట్టె దగ్గరికి వచ్చింది. ఆ పెట్టెను తెరిచి అందులో ఉన్న తన కొడుకు సూర్యం చిన్నప్పుడు వేసుకున్న బట్టల్ని చూసి మురిసిపోతుంటే, సూర్యం, కవిత గొడవ పెట్టుకుని మనవడు దినేష్ను తీసుకుని వెళ్లిపోయిన సంఘటన తన కళ్ల ముందు కదలాడింది. ఆ రోజు తులసమ్మ కన్నీళ్లతో, బాబూ సూర్యం, నన్ను వదిలిపెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? అవునమ్మా, వెళ్ళిపోతాను. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నీ దూరంగా ఉంటేనే బాగుపడతాను. ఈ ఇంట్లో నాతో పాటు ఉంటూ బాగున్నావు కదా బాబూ. ఏం బాగుండడం అత్తయ్యా? నేను ఆయన ఎండ వాన అని తేడా లేకుండా అడవిలో ప్రాణాలకు తెగించి దెబ్బలకు ఓర్చుకొని కట్టెళ్లు కొట్టి అమ్ముతూ 4 డబ్బులు సంపాదిస్తుంటే తమరు మాత్రం ఇంటి దగ్గర ఉంటూ అన్నపూర్ణదేవిగా అన్నం పెడుతూ ఖర్చు చేస్తున్నారు. అయ్యో కోడలా, ఆకలిని వచ్చిన వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టడం పాపం కాదు తల్లి, పుణ్యం. ఆ పుణ్యం మనకు ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకప్పుడు మనకు మంచి చేస్తుందమ్మా. అదే మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు మాత్రం దివాలా తీస్తుంది. అందుకే అత్తయ్య, ఆయన నేను ఈ నిర్ణయానికి వచ్చాం. ఇప్పుడు మీరు చెప్పే సమాధానం మీదే ఆధారపడి మనం కలిసి ఉండటమా, విడిపోయి బతకడమా అనేది తేలుతుంది. కోడలా, మనకున్నంతలో ఇతరులకు పెట్టడం తప్పు కాదు. మళ్ళీ మనకు ఆ దేవుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు. మనిషికి సాటి మనిషి సహాయపడకపోతే ఎలా చెప్పు? ఏమయ్యా, అత్తయ్య ధోరణి వింటున్నారు కదా? అత్తయ్య మనతో ఉండడానికి ఇష్టపడ్డం లేదు. మనం ఎంత చెప్పినా అత్తయ్య మాత్రం సేవాతత్వంతోనే ఆలోచన చేస్తోంది. ఇక మనం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. అమ్మా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నిన్ను వదులుకోలేను, ఇటు కవితని పిల్లని వదులుకోలేను. ఇద్దరు కావాలి. నా మాట వినమ్మా. మనకే తినడానికి సరిగ్గా లేనప్పుడు మనం వేరే వాళ్లకు పెట్టడం ఎందుకు చెప్పు? బాబూ సూర్య, ఈ ఇంటికి ఆకలంటూ వచ్చిన వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టడం అనేది మీ నాన్నగారు మొదలుపెట్టి చిన్నగా ఉన్న నిన్ను ఈ బాధ్యతను నాకు అప్పగించి భక్తి మార్గంలో భగవంతుడి సన్నిధికి చేరుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక నేను అప్పటినుంచి చేతనైన కష్టం చేసుకుంటూ నిన్ను పెంచి పెద్ద చేశానయ్యా. ఇంటికొచ్చిన వారికి అన్నం పెట్టాను, ఆశ్రయం కల్పించాను. అదంతా కాదత్తయ్యా, ఇప్పుడు కూడా తమరు అన్నం పెడుతూ ఆశ్రయం కల్పించాలని అనుకుంటున్నారా? అవును కోడలా, ఇక పదండి, మన బతుకు మనం చూసుకుందాం అని భర్త సూర్యని, కొడుకు దినేష్ని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. గతాన్ని తలుచుకొని తులసమ్మ కన్నీళ్లు తుడుచుకుంది. ఇప్పుడెక్కడున్నా ఎలా ఉన్నా క్షేమంగా ఉండాలి, మంచిగా ఉండాలి అని అనుకుంటూ చొక్కాని పెట్టెలో పెడుతుంది. సరిగ్గా అప్పుడే అతుకుల బట్టలతో దీనంగా సూర్యం, కవిత, పిల్లాడు దినేష్, ప్రసాద్ ఇంటికొచ్చారు. ఏం కావాలన్నా?
అని ప్రసాద్ ఆప్యాయంగా అడగడంతో సూర్యం మనసు చలించింది. అన్నం కోసం వచ్చిన నన్ను అన్న అని పిలిచావా? ఇంత ప్రేమగా పిలిచిన వాళ్ళు, పలకరించిన వాళ్ళు ఎక్కడ కనపడలేదు. మాకు అన్నం పెట్టు తమ్ముడు. అన్నం తిని 3 రోజులైంది. ఆకలితో ముగ్గురం అల్లాడుతున్నాం. కడుపు నిండా అన్నం పెట్టు. ఆ అన్నపూర్ణాదేవి నిన్ను చల్లగా చూస్తుంది. అయ్యో, ఎంత మాట! అక్కడ గోళం ఉందా? కాళ్ళు చేతులు కడుక్కొని రండి. కడుపు నిండా అన్నం తినండి అని చెప్పగానే సూర్యం, కవిత, దినేష్ ముగ్గురు కాళ్ళు చేతులు కడుక్కునొచ్చి కూర్చున్నారు. పద్మ వాళ్ళకు అన్నం పెడుతుంది. ముగ్గురు గాబరాగా తింటూ ఉంటారు. నెమ్మదిగా తినండి. ఇక్కడ మిమ్మల్ని ఎవరూ తొందర పెట్టడం లేదు. కడుపు నిండా తినండి. ఏమాత్రం మొహమాట పడకండి. మీ సొంత తమ్ముడిల్లే అనుకొని తృప్తిగా తినండి అని పద్మ చెప్తూ ఉంటే అన్నం తింటున్న సూర్య, కవిత కళ్ళల నుంచి కన్నీళ్లు తిరుగుతుంటాయి. అవి మమకారం కన్నీళ్లని ప్రసాద్, పద్మ అర్థం చేసుకున్నారు. సూర్యం, కవిత, దినేష్ ముగ్గురు కడుపు నిండా తింటారు. చాలా సంతోషం తల్లి. కడుపు నిండా కమ్మని భోజనం పెట్టావు. అయ్యో, ఎంత మాట! వంటలు ఎలా ఉన్నాయి? నిజం చెప్తున్నాను తల్లి. మా అమ్మ గుర్తొచ్చింది. మా అమ్మ కూడా మీలాగే ఆకలంటూ వచ్చిన వాళ్ళకి లేదనకుండా తనకు కలిగినంతలోనే అన్నం పెడుతూ ఉంటుంది. మేం కూడా మాకు కలిగినంతలోనే అన్నం పెట్టడానికి కూడా ఓ మహాతల్లి కారణమన్నా. ఉత్తమురాలు. నేను ఆమె కడుపులో పుడితే బాగుండేది అని చెబుతూ ఉండగా ప్రసాద్ చెల్లెలు అలివేని ఏడుస్తున్న చిన్నారి ఆడపిల్లని ఎత్తుకొని వాళ్ళ దగ్గరకొచ్చింది. దినేష్ వెంటనే చిట్టి తల్లిని చూసి వెళ్ళాడు. ప్రసాద్ తన చెల్లెల్ని పరిచయం చేస్తాడు. సూర్యం, కవిత అభిమానంగా నమస్కారం పెడతారు. అలివేని కూడా ప్రతి నమస్కారం చేస్తుంది. దినేష్ చిట్టి తల్లితో ఆడుకుంటూ ఉంటాడు. చిట్టి తల్లి నవ్వుతూ ఉంటుంది. తమ్ముడు, అన్న అని ఆప్యాయంగా పిలిచి అన్నం పెట్టి ఎంతో ఆదరణ చూపించావు. ఇక బయలుదేరుతాం తమ్ముడు. అన్నయ్య, రేపు మన మేనకోడలి 21వ వేడుకుంది. అదయ్యాక వెళ్ళండి. మరొక మాట కూడా మాట్లాడకండి ఇంకా. సరే తమ్ముడు, ఏవైనా పనులుంటే చెప్పు. ఖాళీగా ఉండలేం కదా. కవిత, నువ్వు పద్మా తల్లికి ఇంటి పనుల్లో, వంట పనుల్లో సహాయం చేస్తూ ఉండు. పదక్క, నేను మీకు సహాయంగా ఉంటాను అని కవిత కలుపుగోలుగా పద్మతో కలిసిపోతుంది. అన్నయ్య, నేను వంట వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తాను. నువ్వు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకురా. చిన్నోడు చిట్టి తల్లితో ఆడుకుంటూ ఉంటాడులే. సరే తమ్ముడు. కట్టెలు కొట్టడం, నీళ్లు తీసుకొచ్చి పోయడం నేను చూసుకుంటాను. మిగతా పనులన్నీ నువ్వే చూసుకో తమ్ముడు అని గొడ్డలు తీసుకుని అడవికెళ్ళిపోతాడు. ప్రసాద్ వంటలు చేసి సాంబయ్య దగ్గరికి వస్తాడు. అతనితో మాట్లాడతాడు. మరుసటి రోజు ప్రసాద్ ఇల్లు సందడిగా మారింది. ఊరి వాళ్ళు, తెలిసిన వాళ్ళు, బంధువులు అందరూ వస్తూ ఉంటారు. ఇంటి గుమ్మం దగ్గర తులసమ్మ కోసం ప్రసాద్ ఎదురు చూస్తూ ఉంటాడు. తులసమ్మ ఇంటికొచ్చింది. ప్రసాద్ చాలా సంతోషపడతాడు. నీకోసమే అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను పెద్దమ్మా. చెప్పిన తర్వాత రాకుండా ఎలా ఉంటాను బాబు, పద అని తులసమ్మ అనగానే ప్రసాద్ తన్ని తీసుకుని గదిలో ఉన్న చెల్లి అలివేని దగ్గరికి తీసుకొస్తాడు. ఆ గదిలో ఉన్న సూర్యం, కవిత, దినేష్ అక్కడ తులసమ్మని చూసి ఆశ్చర్యపోతారు. పెద్దమ్మా, తను చెల్లి అలివేని. తన కూతురు చిన్నారి తల్లి అలివేని. నేను చెప్పాను కదా పెద్దమ్మ అని, నీకు పిండి వెంటలు పంపిందని ఈ మహాతల్లి అంటూ చెప్పగానే అలివేని ఆశీర్వాదం తీసుకుంటుంది. అలాగే సూర్యం, కవిత, దినేషల్ను పరిచయం చేస్తాడు. తులసమ్మ వాళ్ళని చూసి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. నానమ్మా అంటూ వెళ్లి తులసమ్మని పట్టుకుంటాడు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. సూర్యం, కవిత, తులసమ్మ కాళ్ళకి దండం పెడతారు. తులసమ్మ వాళ్ళని దీవిస్తుంది. అన్నయ్య వాళ్ళు నీకెలా తెలుసు పెద్దమ్మా? తమ్ముడు, ఈ అన్నపూర్ణ తల్లే నా అమ్మ తమ్ముడు. అవునక్క, అత్తయ్య చేస్తున్న అన్నదానం నచ్చక మేము ఇంట్లో నుంచి వెళ్లిపోయాం. కాని ఎక్కడ మాకు అదృష్టమే కలిసి రాలేదు. ఎంతో కరువుని, కష్టాన్ని చూసాం. కలిసి ఉన్నప్పుడు మాతో ఉన్న అదృష్టం అమ్మ నుంచి విడిపోయిన తర్వాత ఎందుకు లేదో అర్థమైంది. అవునత్తయ్య, మా అదృష్టం మీరేనని తర్వాతే తెలిసింది. తిరిగి రావడానికి ముఖం చెల్లుబాటు కాలేదత్తయ్య. బాబు సూర్యం, ఈ అమ్మ దగ్గరికి ఎందుకు చిన్నతనం? నన్ను మన్నించమ్మా. అన్నయ్య, ఎప్పుడే కాదు, ఎప్పుడైనా ఒక మన కుటుంబంలోనే కాదు, ప్రతి కుటుంబంలో అమ్మ ఉండాలి. అప్పుడే అన్నీ మనతో ఉంటాయి. మనం బాగుంటాం. సత్యం చెప్పావు ప్రసాద్. అమ్మా నాన్న కాలం చేసే వరకు మనతోనే ఉండాలి.
అప్పుడే కర్మఫలం కరుణిస్తుంది. కష్టాలను రానివ్వకుండా, కన్నీళ్లు పెట్టనీయకుండా కాపాడుతుంది. సరేలే, ముందుగా చిట్టి తల్లి వేడుక చేద్దాం. ఉయ్యాల కట్టండి, ఆ తర్వాత భోజనాలు పెడదాం. ప్రసాద్ బాబు, అల్లుడు గారు రాలేదా బావ వచ్చాడు పెద్దమ్మా, వంటల దగ్గర ఉన్నాడు, ఉండు పిలుచుకొస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. పద్మ, కవిత కలిసి ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేస్తారు. ప్రసాద్ తన బావ గోవిందును తీసుకొచ్చాడు. ప్రసాద్ బాబు, చిట్టి తల్లికి పేరు పెట్టు అని చెప్పగానే ప్రసాద్ చిట్టి తల్లిని ఎత్తుకొని తులసి 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 అని 3 సార్లు చెప్తాడు. తులసమ్మ ఆ పేరు విని సంతోషపడుతుంది. ఇంతలో వంటవాడు సాంబయ్య కంగారు పడుతూ వాళ్ళ దగ్గరకొచ్చాడు. అయ్యా ప్రసాద్ బాబు, మన్నించాలి, పప్పులో బల్లి పడింది. ఇప్పుడేం చేయాలో ఎలా చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పగానే అందరిలో కంగారు మొదలైంది. అయ్యా ప్రసాద్ బాబు, అలా మౌనంగా ఉంటే ఎలా చెప్పండి? భోజనాలు పెట్టే వేళ దగ్గర పడుతుంది, ఏం చేయమంటారు? నేను అది ఆలోచిస్తున్నాను సంబయ్య. ఉన్నపలంగా బయలుదేరిన పప్పు తీసుకురావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. తెచ్చిన పప్పును కమ్మగా రుచిగా చేయడానికి మరింత సమయం పట్టేలా ఉంది. ఇప్పుడేం చేయాలో నాకు ఎటు తోచడం లేదురా అని ప్రసాద్ అంటూ ఉండగా సూర్యం వచ్చాడు. తమ్ముడు, వచ్చిన వాళ్ళు ఇక భోజనాలు పెట్టండి అని అడుగుతున్నారు. అరే, వంటల సంబయ్య కూడా ఇక్కడే ఉన్నాడే, అయితే వంటలన్నీ సిద్ధమేనన్నమాట. ఇంకా పప్పు కాలేదన్నయ్యా, మరింత సమయం పట్టేలా ఉందని చెప్పు. ఇంతలో నేనెళ్ళి పప్పు తీసుకొస్తాను. ఇప్పుడు పప్పు తీసుకురావడం ఏంటి తమ్ముడు? ఏమైంది సంబయ్య? అయ్యా, అది అది చేసిన పప్పులో బల్లి పడిందయ్యా. బల్లి పడితే ఎవరు చూడకముందే తీసేసేయాలి, కాని ఇలా వచ్చి చెబుతారు చెప్పు. ఇది కూడా తెలియకపోతే ఎలా సంబయ్య? అని చెప్పిన కొడుకు సూర్యం మాటలు విని తులసమ్మ ఇలా అంటుంది. తప్పు బాబు, నువ్వు చెప్పినట్టు సాంబయ్య చేసుంటే అతన్ని మహాపాపం చుట్టిముట్టేది. ఆ పాపం అతనికి, తన కుటుంబానికి అన్నం లేకుండా చేసేది. ఆకలితో తన కోపాన్ని తీర్చుకునేది. నేను ఆ మాట అనడం తప్పేనమ్మా. ప్రసాదు ఎంతో కష్టపడి తన మేనకోడలి నామకరణ వేడుకను ఎంతో సంబరంగా చేస్తున్నాడు. ఈ వేడుక చూడ్డానికి వచ్చిన వాళ్ళకి కడుపు నిండా కమ్మని పప్పుతో భోజనం పెట్టాలనుకున్నాడు. వాళ్ళ ఆశీస్సులను, అభిమానాన్ని తన మేనకోడలికి అందించాలనుకున్నాడు. అన్నం పరబ్రహ్మం, కల్తీ చెయ్యకూడదు. ఇలా తప్పు చేసి పాపాన్ని వెంట తెచ్చుకోవద్దు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం పెద్దమ్మా? ప్రసాదు, పప్పు కోసం సంతకెళ్ళి రావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. అందుకని సంతకెళ్లకు. మన ఇంటి దగ్గర పప్పు ఉన్నట్టుంది. నేను, సూర్యం మనింటి వరకు ఎల్లొస్తాం. నువ్వు వచ్చిన వాళ్ళందరికీ జరిగిన విషయం చెప్పు. ఆ పప్పు దగ్గరికి తీసుకెళ్లి చూపించు, అర్థం చేసుకుంటారు. అలాగే పెద్దమ్మా, నువ్వు అన్నయ్య ఇంటి వరకు జాగ్రత్తగా వెళ్ళండి. అన్నయ్య, ఎడ్ల బండిని సిద్ధం చెయ్యి, వెళ్ళు. అలాగే తమ్ముడు అని సూర్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రసాద్ తులసమ్మని చూస్తూ దండం పెడతాడు. పెద్దమ్మా, నువ్వు నిజంగా అన్నపూర్ణాదేవివే. చాలే ప్రసాద్, నా కొడుకు ఎంతో ముచ్చటపడి చేస్తున్న వేడుకలో చిన్న అపశృతి కలగనిస్తానా చెప్పు? ధైర్యంగా వెళ్ళి చెప్పు, వెళ్ళు అలాగే పెద్దమ్మా అని ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సూర్యం కట్టిన ఎడ్లబండిలో తులసమ్మ తన ఇంటికొచ్చింది. బాబు సూర్యం, నువ్వు ఇక్కడే ఉండు బాబు. ఆవులు కొత్త కదా, ఏదైనా చూసి బెదిరిపోయే అవకాశం ఉంది. అలా జరిగితే మనం పప్పు తీసుకెళ్లడం మరింత ఆలస్యమవుతుంది. నేనింట్లోకెళ్ళి పప్పు తీసుకొస్తాను అలాగేనమ్మా అని చెప్పిన కొడుకు సూర్యాన్ని ఇంటి బయట పెట్టి తులసమ్మ ఇంట్లోకెళ్ళింది.